మాఘపురాణము 7వ అధ్యాయము. మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట. ఆ విధంగా ఏనుగుకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయనారంభించినాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పారాయణతకు నేనెంతయో సంతోషించి తిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలియునో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చెదను అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సాలురకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించెను. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయాద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానము చేయనించి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చి తిని. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు జయమగుగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునటులా అనుగ్రహింపుమని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యను. మాఘపురాణము 7వ అధ్యాయము సమాప్తము.